హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి చింతకాయ తొక్కు రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి దీనికోసం వచ్చేసి కొంచెం పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకొని రోట్లో వేసుకొని ఒక 80% వరకు దంచుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చేసి చింతకాయ తొక్కు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. దీంట్లో ఉప్పు పులుపు ఏం వేయని అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ చింతకాయ తొక్కులో ఉప్పు పులుపు రెండు ఉంటుంది కాబట్టి. దీంట్లో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దంచుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచేసుకోవాలి. దీన్ని ఇలా దంచుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసము గ్యాస్ మీద వచ్చేసి బాండిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ముందే దంచి పెట్టుకున్న పచ్చడిని తీసుకొని దీంట్లో ఈ పోపులో వేసేసుకొని నీట్గా కుక్ ఉడికేంతవరకు కుక్ చేసేసుకుంటే మనకి వేడి వేడి చింతకాయ తొక్కు పచ్చడి రెడీ. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.